మురారి ప్రాణం మృత్యువు ఒడిలోకి చేరుతుందన్న సమయంలో హారిక బోన్ మ్యారో వాడికి పూర్తిగా మ్యాచ్ అయింది. అలా హారిక గారి మూలంగా మురారి తిరిగి ప్రాణం పోసుకున్నాడు. ఒక అద్భుతం జరిగినట్టుగా వాడి వాళ్ళ మళ్ళీ ఇలా కళ్ళ ముందున్నాడు. మీరే విన్నారుగా యువర్ ఆనర్, మురారి కన్నతల్లి హారిక గారే అన్న నిజాన్ని సునంద గారు గౌరవంగా ఒప్పుకున్నారు. ఇంక నా చివరి ప్రశ్న తరుణ్ హారిక గారిని అడగాలని అనుకుంటున్నాను. చెప్పండి తరుణ్ గారు, హారిక గారు, ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో మురారి మీ బాబు కాదు అని నిజం తెలిస్తే మీరేం చేస్తారు? ఆ నిజాన్ని మీ ఇద్దరు ఒప్పుకుంటారా? లాయర్ గారు, మీరు అడిగిన ఈ ప్రశ్న నా మాతృత్వానికి కాదు, నా మానవత్వానికి పరీక్ష. మీరు చెప్పినట్టు ఒకవేళ డిఎన్ఏ రిపోర్ట్లో మురారి మా బిడ్డ కాదని తేలితే న్యాయస్థానానికి తల వంచి మనస్ఫూర్తిగా మురారి వాళ్లకు పుట్టిన బిడ్డగా అంగీకరిస్తాను. ఎందుకంటే ఒక్క కన్న తల్లి ఉసురు పోసుకుని పొందే విజయం నా ఆత్మసాక్షి మాత్రమే కాదు, మా వంశానికి కూడా మంచిది కాదు. అందుకే ఆ ఆలోచనతోనే ధర్మం కోసం మేము మా మమకారాన్ని కూడా బలివ్వడానికి సిద్ధపడి కోర్టు తీర్పుకి లోబడి ఉంటాం. విన్నారుగా యువర్ ఆనర్, సుహాసిని గారు పదే పదే అన్నట్టు ఒకవేళ నిజంగా తరుణ్ గారు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ని తారుమారు చేస్తే ఎలాగైనా బిడ్డను దక్కించుకోవాలని అత్యాశపడితే హారిక గారు ఇలా మాట్లాడేవారే కాదు. అంతేకాదు, అబద్ధం ఆడేవాడు గెలుపు కోసం పాకులాడతాడు, కానీ నిజం చెప్పేవాడు ధర్మం కోసం నిలబడతాడు. అలా నిలబడిన హారిక గారిది అత్యాశ కాదు, అచంచలమైన ఆత్మవిశ్వాసం. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి యువర్ ఆనర్. సుహాసిని గారు చెప్పినట్టు ఒక నర్సుకి డబ్బులు ఇచ్చి నా క్లయింట్ అబద్ధం చెప్పించారన్నది నిజమైతే సుహాసిని గారి దగ్గరికి వెళ్ళి కేసు ఓడిపోమ్మని రాయబారం చేసి డబ్బులు ఇచ్చేవారు. కానీ వాళ్ళు అలా చేయలేదు. అంటే ఆ నర్సు చెప్పింది అబద్ధం కాదు, ప్రభు హారిక గారి బిడ్డను మార్చాడన్నదే నిజం. యువర్ ఆనర్, విచారణ పూర్తయింది. ఇక ఇప్పుడు తుది నిర్ణయం మీ చేతుల్లో ఉంది. రాతిని శిల్పంగా చేసేది సుత్తి దెబ్బలే, కానీ ఆ శిలని దేవుడిగా మార్చేది భక్తుడి నమ్మకం. అలాగే ఈ కేసులో సాక్ష్యాలు శిలలైతే మీరిచ్చే తీర్పు ఈ సమాజంలో ధర్మాన్ని నిలబెట్టే నమ్మకం అవ్వాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్నాక ఈ కేసు తుది అంకానికి చేరింది అని తెలియజేస్తూ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో ఉన్న సాక్ష్యాన్ని మీ అందరి కళ్ల ముందు నిర్ధారిస్తూ ఈ న్యాయస్థానం ఈ తీర్పును వెలువరిస్తుంది.
యువర్ ఆనర్, ఇంకొక్క నిమిషంలో మీరు తీర్పు చెప్తారు. అంతలోపు నేను మనస్ఫూర్తిగా చివరిసారి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి సునంద గారు, ఏంటది? యువర్ ఆనర్, ఇన్ని రోజులు మురారిని నా కడుపున పుట్టిన బిడ్డ అనుకున్నాను. కానీ వాడి నా పేగు తెంచుకుని పుట్టలేదు అనే నిజం నాకు అర్థమైంది. అవును యువర్ ఆనర్, మీ చేతిలో ఉన్న ఆ ఫలితం నాకు వ్యతిరేకంగా ఉంటుందని కూడా నా మనసుకి తెలుసు. ఎందుకంటే మురారికి హారిక బోన్ మ్యారో ఎప్పుడైతే మ్యాచ్ అయిందో అప్పుడే మురారి నా బిడ్డ కాదని నా అంతరాత్మ నన్ను హెచ్చరించింది. ఇప్పుడు వాడు నా రక్తం కాకపోవచ్చు, కానీ ఇన్ని రోజులు నేను ఊపిరితో ఉండడానికి కారణం మాత్రం వాడే. అందుకే వాడి గురించి నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. మురారి నా జీవితంలోకి రాకముందు నేనొక మనిషిని కాదు, ఒక సజీవ శవాన్ని. పురిట్లో చనిపోయిన నా బిడ్డలతో పాటు నాలో ఉన్న అమ్మతనం కూడా సమాధి అయిపోయిన శవాన్ని. అలా కన్న బిడ్డను పొందలేకపోయానని ఆ చీకటి ఆలోచనలలో నేను పడిన వేదనకు నా గుండె కూడా శ్వాస తీసుకోలేక ఆగిపోయేది. అప్పుడు ఆగిపోయే నా గుండెకు నేనొక ఆడదాన్ని మాత్రమే కాదు, అమ్మని అని గుర్తు చేశాడు మురారి. చీకటిలో ఒంటరిగా నడిచే ప్రయాణికుడికి దారి చూపే ధృవతార ఎంత ముఖ్యమో, నలుగురు బిడ్డలని పోగొట్టుకుని మరణం అంచున ఉన్న నా జీవితానికి మురారి రాక అంత ముఖ్యమైంది. ఒక గొంతు లేని వీణకు శృతి దొరికితే ఎలా ఉంటుందో అలా మురారి రాకతో నా జీవితానికి ఒక అర్థం వచ్చింది. ఎండిపోయిన నేల మీద ఒక్క చుక్క చినుకు పడితే ఆ నేల ఎలా పులకించిపోతుందో, మురారి నన్ను అమ్మా అని పిలిచే పిలుపుతో ఆ గుండె లోతుల్లో నుంచి ఆనందం అలా ఉప్పొంగిపోయేది. అందుకే వాడు నా పక్కనున్నంతసేపు నాకు ప్రపంచంలో ఏ లోటో తెలియలేదు.
వాడు నా కళ్ళలోకి చూసి నవ్వినప్పుడు నా గతంలోని గాయాలన్నీ ఆ నవ్వుకి మాయమయ్యేవి. నేను వాడికి జన్మనివ్వకపోవచ్చు, కానీ వాడు తన ప్రేమతో నా బ్రతుకులో బాధని తీసేశాడు. నాకు ఆనందం అనే అమృతాన్నిచ్చాడు. ఒక అమ్మగా పునర్జన్మనిచ్చాడు. అందుకే నేను ఈ రోజు నా బిడ్డని కోల్పోతున్నానని భావించడం లేదు. నా బిడ్డకు తన అసలైన చిరునామా అందిస్తున్నానని గర్వపడుతున్నాను. హారిక, ఇంతకాలం కన్నబిడ్డకి దూరంగా ఉండి నువ్వు పడిన ఆ నరకయాతన నాకు అర్థమవుతుంది. మురారి గురించి నువ్వు పడిన ఆ వేదన, వాడి కోసం ఆకాశాన్ని తాకిన నీ ఆక్రందన ఇవాళ నా ఆత్మను కాల్చేస్తుంది. కన్న తల్లిగా ఆ బిడ్డకి దూరం కావడం అంటే ఆకాశంలో నక్షత్రాలు రాలిపోవడం కాదు. ఒక నక్షత్రం కోసం ఆకాశమే అంధకారంలో మునిగిపోవడం అని. మురారి పైన నీకున్న ప్రేమ చూశాక తెలిసింది. నేను మురారిని పెంచాను, కానీ ఆ పెంచే క్రమంలో నీ కన్నీటిని తాగి బతికానన్న నిజం నన్ను బ్రతకనివ్వడం లేదు. అమ్మా అని పిలిచే మురారి గొంతు కోసం నువ్వు పడిన ఆరాటం నా గుండె లోతుల్లో ఎప్పటికీ మారి మోగుతూనే ఉంటుంది. అంతేకాదు, తల్లి పాలు తాగని బిడ్డ ఆకలి ఎలా ఉంటుందో, తన బిడ్డని చూడని తల్లి కడుపు కోత అంతకన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ కడుపు కోతకి కారణమైన మమ్మల్ని క్షమించమని నేను అడగను హారిక. ఎందుకంటే క్షమించమని అడిగే అర్హత కూడా మేము కోల్పోయాము. కానీ మురారిని చూసి నువ్వు నవ్వే ఆ ప్రతి నవ్వులో మా పాపం కరిగిపోవాలని కోరుకుంటున్నాను. కానీ హారిక, నువ్వేమనుకోనంటే నాకొక సాయం చేస్తావా? చెప్పు సునంద. వాడెప్పుడైనా ఈ అమ్మ గురించి అడిగితే ఆ అమ్మ బ్రతికి లేదురా, అయినా తను కాదు, నేనే నీ కన్న తల్లిని అని వాడికి బుజ్జగించి చెప్తావా? ఇది నేను సానుభూతి కోసం చెప్పట్లేదు. చావు అంచున నా ప్రాణం కోరే చివరి కోరికగా అర్థిస్తున్నాను.
ఏంటి సునంద నువ్వనేది? సునంద! సునంద! సునంద 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 అయ్యో ఏమేం సునంద సునంద! సునంద సునంద గారు సునంద లే గారు సునంద లేవండి. ఏమేం సునంద హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఏమండి సునంద డాక్టర్ డాక్టర్ సునంద ఏమండి సునంద లే సునంద సునంద కళ్ళు మీయకు సునంద 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 కళ్ళు తెరువు సునంద ప్లీజ్. సునంద గారు డాక్టర్ డాక్టర్ సునంద గారు! అయ్యో సునంద గారు! సునంద సునంద డాక్టర్ సునంద గారు సునంద గారు! సునంద చూడు తరుణ్, సునంద ఎంత పని చేసిందో. బిడ్డ దూరం అవుతున్నాడని ప్రాణాలే తీసుకోవాలనుకుంది. తను ఇలా చేసే ముందు ఒక్క క్షణం కూడా నన్ను గుర్తుకు చేసుకోలేదా? తను లేకపోతే నేనేమైపోతానని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ధైర్యంగా ఉండండి ప్రభు గారు. మీరు ఇలా అధైర్యపడి బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం. ధైర్యంగా ఎలా ఉండమంటారు ఉషా గారు? నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం సునంద చావు బ్రతుకుల్లో ఉంటే నేను ఎలా ధైర్యంగా ఉండగలను? తనకి ఇదనైతే అసలు అసలు నేను ఎలా బ్రతకగలను? చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరి జీవితం గడుపుతున్న నాకు తనే ప్రేమను పంచింది. తన వల్లే నాకు కుటుంబం ఏర్పడితే, తన వల్లే నాకు జీవితం మీద ఆశ కలిగింది. అలాంటి సునంద ఇప్పుడు దూరం అవుతుందంటే నేను ఎలా ధైర్యంగా ఉండగలను? తను లేని ఈ జీవితాన్ని ఎలా బ్రతకగలను? అమ్మా, మురారి, మురారి!
మురారి. ప్రభు గారు, మార్నింగ్ బాబుకి టెస్ట్ చేశాక తను పూర్తిగా కోలుకున్నాడనే విషయం మాకు కన్ఫర్మ్ అయిపోయింది. చిత్రం ఏమిటంటే, ఏ తల్లి ఈ బిడ్డ ఆరోగ్యం కోసం పరితపించిందో ఇప్పుడు ఆ తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంది. వెరీ సాడ్. ప్రభు గారు, మీ బాబు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. తనని అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తే జనరల్ చెకప్ చేస్తూ ఉంటాం. మరి బాబుని ఇప్పుడే డిశ్చార్జ్ చేయమంటారా? డాక్టర్, ఇప్పుడు బాబు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు, వాళ్ళ నాన్న తరుణ్. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? తను బ్రతుకుతుంది కదా డాక్టర్? చెప్పండి డాక్టర్. కానీ నిజం చెప్పాలంటే పేషెంట్ సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉంది. తను బ్రతికే అవకాశం చాలా తక్కువ.